అబ్బాయి మీ పేరు? నా పేరు మైలా వెంకటరామరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం అండి. చేబ్రోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఓకే, ఎట్లా ఉంది మహానాడు ఏర్పాట్లు? మహానాడు ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత అద్భుతంగా ఉన్నాయి. అందరు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంత భారీ ఏర్పాట్లు చేశారు, ఇంత క్రమశిక్షణగా మరి మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది కూడా ఈ కడప జిల్లాలో మహానాడు అంటే చాలామంది సక్సెస్ కాదేమో అని అపోహలు ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన మహానాడులు అన్నిటికన్నా కూడా మరి ఒక ప్రత్యేకతగా ఈ కడప జిల్లా మహానాడు జరుగుతూ ఉంది. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, ఇక్కడ ఉపన్యాసాలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి. అదేవిధంగా ఈ కడప జిల్లా వాసులందరూ కూడా ఒక విప్లవంలాగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని మహానాడు విజయవంతం చేయడానికి మరి బ్రహ్మాండంగా తరలివచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ గత 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలకి విసుగు చెంది ఇవాళ ఈ మహానాడు ఇక్కడ పెట్టుకోవాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దానికి మరి సూచికగా ఇక్కడ ఉన్న జనమందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మహానాడు విజయవంతం చేస్తా ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం మహానాడు పండుగ చేసుకుంటున్నారని చెప్పి మరో పక్క ఇంకో వర్గం ప్రచారం చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓటర్లందరూ కూడా మహానాడులో పాల్గొంటూ ఉన్నారు. దాంట్లో ఒక ఆలోచన అవసరం లేదు. అయితే ఇక్కడ మహానాడు అనేది ఒక నిర్ణయాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంది. మహానాడు అనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేయబోతా ఉంది, ప్రజల సంక్షేమం కోసం ఏం చేయబోతుందని ఈ మహానాడు వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులందరూ కూడా ప్రజానీకాన్ని తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన తీర్మానాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తీర్మానం అన్నిటిని కూడా మరి ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో ఆమోదించి ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ద్వారా జరగబోతా ఉంది. వీరి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. బాబాయ్ ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్ మీరు? అనంతపురం డిస్టిక్ రూకొండ కాన్స్టిట్యూషన్. రూకొండ పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఇప్పుడు ఏం పంటలు పండిస్తున్నారు? మేము వేరుశనగ, కంది, పప్పు శనగ. పంట రన్నింగ్ లో ఉందా ఏదైనా? ఇప్పుడు చైత్య మాసం చేస్తున్నాము. కంది ముంగారికి. హ్యాపీగా వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు ఇక్కడికి సభకు వచ్చారు మీరు? ఇది రామారావు పెట్టినప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు 14 ఏళ్ళప్పటి నుంచి పార్టీ అంటే చాలా ఇష్టంగా మేము అప్పటి నుంచి తిరుగుతున్నాం. చిన్నప్పుడు పరిగెత్తిపోయి రామారావు చూసి వచ్చేవాళ్ళము. పార్టీ మీద మక్కువ ఎక్కువ. అయినా రామారావు గారు వచ్చిన తర్వాత ఏపీకి కొద్దిగా మనకి చాలా హైకి తీసుకుపోయినాడు. రామారావు గారు అంత పెద్ద నాయకుడు ఇంతవరకు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని విజన్ 47 పెట్టారు 2047. అంతకంటే ముందే అంత స్టేట్ లెవెల్లో కాదు, మన ఇండియా లెవెల్లో నెంబర్ 1గా తయారు చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు కూడా. అదే కార్యకర్తలు కూడా వాళ్ళ మీదే దృష్టి పెట్టినారు. రైతులకి మేలు చేస్తున్నారు, ఉద్యోగస్తులకి మేలు చేస్తున్నారు. తర్వాత పంటలు పండేదానికి ప్రాజెక్టులు తీస్తున్నారు. అన్ని రకాలుగా రాయలసీమ ప్రాంతానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాగా మంచి జరిగింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, లేదంటే రాజశేఖర రెడ్డి కావచ్చు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా, అతను ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి రాయలసీమ మీద చాలా ఇంట్రెస్ట్గా కియా ఫ్యాక్టరీ తెచ్చాడు. ఇప్పుడు వాటర్ ప్రాజెక్టుకి 3600 కోట్లు రిలీజ్ చేశారు. కెనాల్ వెడల్పు చేస్తున్నారు. సాగునీరు, తాగునీరు, అందరి ద్వారా నీళ్ళు తీసుకొచ్చారు. అందరినీ రామారావు గారు ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10 నీళ్లు పారేయాలని చెప్పి ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ కేటాయించి నీళ్లు తీసుకొస్తున్నారు. అది త్వరలో ఇంకొక 2 monthsలో జరిగిపోతుంది. వస్తున్నాయి నీళ్లు, కుప్పం వరకు వెళ్ళిపోతున్నాయి.
రాయలసీమ రైతులైతే చంద్రబాబు నాయుడు పాలన పట్ల సానుకూలంగా ఉన్నారంట. చాలా సానుకూలంగా. అనంతపురం జిల్లా 14 సీట్లు ఇచ్చాము కదండి, 2 ఎంపీ సీట్లు ఇచ్చాము కదండి, ఇంకా అంతకంటే ఏం కావాలి? మరి అట్లా ఇచ్చినందుకు మీకు న్యాయం జరుగుతుందా? జరుగుతుందనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసామండి. 11 నెలలు చూసారు కదా, ఏమనిపిస్తుంది? చాలా ముందుకెళ్తోంది. అన్ని ప్రాజెక్టులు, అమరావతి అయితేనే, పోలవరం అయితే, అన్ని ఐటీ ప్రాజెక్టులు అయితే ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకో 1 yearలో దీని పర్యవసానాల్లో దీన్ని లబ్ధి పొందేది అందరికీ కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ లబ్ధి పొందుతారు. అంటే మరి మీది రాయలసీమ కదా, రాయలసీమలో ప్రజలంతా కూడా రియలైజ్ అయ్యారంట. అంటే ఐ మీన్ అనవసరంగా చంద్రబాబుని గెలిపించామే, జగన్మోహన్ రెడ్డిని గెలిచిండే, మా రెడ్డిని గెలిపించుంటే బాగుండేదే అనేసి రాయలసీమ ప్రజలు అనుకుంటున్నారంట. నిజం కాదా? అది నిజం కాదండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కాదు, అసలు స్టేట్ వైడ్ ఏం చేయడం లేదు. మనకి రాయలసీమకంతా వస్తే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేసింది, కానీ వేరే వాళ్ళు ఎవరు చేయలేదని నేను చెప్తాను. థ్యాంక్ యూ. మీ పేరన్నా? ముకుంద. ఏం చేస్తుంటావన్నా? వ్యవసాయమే. ఎంత ఉందండి వ్యవసాయం? 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. ఏం పంటలు పండిస్తుంటావు? టమోటా ఇట్లా పెట్టుకుంటాం, శనక్కాయ. బాగా పండుతున్నాయి పంటలు? పర్వాలే. ఎట్లా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిపాలన చూసాక? బానే ఉంది. ఇంకా అప్పుడే 11 నెలలు అవుతా ఉండేది. జరవే భవిష్యత్తులో బాగుంటుందని కోరుకుంటున్నాము. అంతే. ఏం చేయట్లేదని చెప్తున్నారు చాలా మంది. ఎందుకు చేయలేదండి? కనపడుతుంది కదా, పోలవరం ప్రాజెక్టులు కనపడుతుందా, అమరావతిలో అభివృద్ధి కనపడుతుంది. గతంలో లేవా ఇవన్నీ? పట్టణాల్లో సిసి రోడ్లు అయితే ఏమి, మన రోడ్లు అయితే ఏమి అన్ని కనపడుతున్నాయి కదా. మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అంటే గతంలో ఈ అభివృద్ధి లేదా? ఈ రోడ్లు కావచ్చు ఇవన్నీ లేవా? 5 ఏళ్ళ పరిపాలనలో ఏదన్నా ఒకటి ఉందా? ఏమి చేశాడంటే ఆయన బటన్లు నొక్కేది జరిపోయింది, పరదాలో కట్టుకొని పోయేది జరిపోయింది, 3 రాజధాని 3 ముక్కలాట అన్నాడు. అంతకు మించి ఏంది చేసినది లేదు. ఈ కడపలో కానీ వచ్చి మేము చూస్తున్నాము. మా అనంతపురం జిల్లా నుండి ఇక్కడ పక్క జిల్లానే కదా ఇది. మా జిల్లాలో 7 పొదులు అయినాయి. ఆయన ఇక్కడ ఈ జిల్లా వాసి కాబట్టి, ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి, ఈ వర్షాలు కానీ వరదేవుడు కానీ ఆయనకి కరుణించి లేడు కాబట్టి, ఆయన ఇంకా కొంచెం దూరంగా ఎక్కడైనా పోతే కర్ణాటక బార్డర్లేకో లేకుంటే ఒరిస్సాకో ఇక్కడ ఎక్కడైనా పోతే, ఇక్కడ ఇంకా ఈ కడప జిల్లా కానీ బాగా అభివృద్ధి పాటలో నడిచి ఇంకా ముందుకు పోతుంది. ఈ కడప జిల్లా వాసులు కానీ బాగా సంతోషిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాధపడిపోతున్నారంట కదా రాయలసీమ వాళ్ళంతా, అనవసరంగా జగన్ ఓడించేసాము, జగన్ గెలిపించుకుంటే బాగుండేదని. ఎవరన్నారు? ఎవరని రాయలసీమ వాసులే. రాయలసీమ వాసులు ఎవరు? ఆయనకే అనుకూలంగా ఉన్న వాళ్ళు, పరదాలు కట్టుకొని పరదాల లోపల ఉంటారే వాళ్ళు. పరదాలు బయట ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఎక్కడ ఏంది అని దుష్ప్రచారం చేయలే. నువ్వు ఇలాంటి పరిటాల సునీత కొడుకు అడ్డు పెట్టుకొని అరాచకాలు చేస్తున్నారు. అరాచకాలు చేసి జైలుకి పోయి 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, పరిటాల రవి కొడుకు శ్రీరామ్ బాబు అట్లా పనులు చేయలే. ఎక్కడ అవినీతిలో ఒక జైలుకి ఒక్క రోజు కానీ పోయి గడ్డకు రాలే. ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు మీ మాజీ ఎమ్మెల్యే దొంగ, వాడు పక్క దొంగ. మా సీకేపల్లి మండలంలో వాళ్ళ అన్నదమ్ములు ఇన్ఛార్జీలుగా ఉండి ఎక్కడ భూములు ఉన్నా అక్కడ ఎన్ఓసి తెచ్చుకొని వాళ్ళు కబ్జాలు చేసుకొని ఈరోజు వాళ్ళందరూ బినామీ వాళ్ళు ఊరు ఇడిచి ఎక్కడ తలదాచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ మా వాళ్ళు ఎక్కడా లేవు, ఏ అవినీతి లేదు మా వాళ్ళు.